ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం శనిదేవునికి ఆవ నూనె ఎందుకు సమర్పిస్తారో ఈ రోజు మనం తెలుసుకుందాం. శనిదేవుడు న్యాయదేవుడు, కర్మఫలాలను ఇచ్చేవాడుగా చెప్తారు. ఛాయాపుత్రుడైనటువంటి శనిదేవుడికి హిందూ మతంలో ఒక ముఖ్యమైన స్థానం కలదు. ఆయన కృప, కోపం రెండూ ఒక వ్యక్తి జీవితాన్ని చాలా గాఢంగా ప్రభావం చేస్తాయి. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన యొక్క ప్రతికూల దృష్టిని నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రధాన పనుల్లో ఒకటి ఆయనకు ఆవ నూనె సమర్పించడం. అయితే శనిదేవునికి నువ్వుల నూనె సమర్పించడం చాలా మందికి తెలుసు. కానీ ఆవ నూనె సమర్పించడం గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అసలు శనిదేవుడికి ఆవ నూనె ఎందుకు సమర్పిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాముడి సైన్యం లంకకు సేతువు నిర్మిస్తున్నప్పుడు ఆ వంతెనను రక్షించే బాధ్యత ఆంజనేయ స్వామిదేనని నమ్ముతారు. ఆ సమయంలో హనుమంతుడి బలానికి, కీర్తికి ముగ్ధుడైనటువంటి శనిదేవుడు ఆంజనేయ స్వామికి పోరాటానికి వస్తాడు. హనుమంతుడు రాముడి పట్ల భక్తితో మునిగిపోయాడు. పోరాటం వద్దని శనిదేవుడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ శనిదేవుడు యుద్ధం చేయాల్సిందేనని మొండితనం చేస్తాడు. శనిదేవుని మొండితనం కారణంగా శనిదేవుడికి స్వామివారికి భీకర యుద్ధం జరుగుతుంది. దీనిలో ఆంజనేయ స్వామి శనిదేవుణ్ణి ఓడిస్తాడు. యుద్ధంలో గాయపడడం వలన శనిదేవుడు భరించలేని నొప్పితో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు స్వామివారు శనిదేవుడి నొప్పి తగ్గించడానికి ఆవ నూనెను శనిదేవుడి శరీరంపై పూశాడంట. ఆవ నూనె వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శనిదేవుడి గాయాలకి చాలా ఉపశమనం కలిగించి నొప్పిని తగ్గించింది. ఈ సంఘటన తర్వాత శనిదేవుడు తనకు భక్తితో ఆవ నూనె సమర్పించే భక్తుడి కష్టాలన్నీ తొలగిపోతాయని, తన ఆశీస్సులు భక్తుడిపై ఉంటాయని చెప్పారంట. అప్పటి నుంచి శనిదేవుడికి ఆవ నూనెను సమర్పించే సాంప్రదాయం ప్రారంభమైంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆవ నూనె శనిదేవుడికి సంబంధించినది. ఆవ నూనె నలుపు రంగులో ఉంటుంది. శనిదేవుడికి నలుపు రంగు అంటే అత్యంత ప్రీతిపాత్రం. దీనితో పాటు ఆవ నూనె వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శనిదేవుడి చల్లని స్వభావాన్ని సమతుల్యం చేస్తుందంట. ఆవ నూనె సమర్పించడం వలన శనిదేవుడు ప్రసన్నమవుతాడని, భక్తుల జాతకంలో శని దోషం, ఏలినాటి శని వంటి ఇతర శని దోషాల ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనం తెలుసుకున్నారు కదా శనిదేవుడికి ఆవ నూనె ఎందుకు సమర్పిస్తారో అనే వృత్తాంతాన్ని. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.